ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అన్వర్ గారు. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది జీవితాల్లో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. సో లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ కనుక మనం మాట్లాడుకుంటే మన బిలీఫ్ సిస్టమ్ అవ్వచ్చు, ఫోకస్ అవ్వచ్చు, మనం చూసే విధానం అవ్వచ్చు, ఇంకా ఏ విధంగా ఉండాలి అంటారు సార్? చాలా బాగా చెప్పారు మేడం. అంటే అన్ని ఏరియాస్లో నేను చేంజెస్ తీసుకొస్తున్నాను. చేంజెస్ కూడా కాదు, ట్రాన్స్ఫర్మేషన్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నిజంగా డబ్బు వస్తుందా అని చాలామంది ఫస్ట్లో నేను వీడియోస్ చేసే ముందు ఏమొస్తుందిలే అని అన్నారు. లక్ష కాదు, లక్షలు కాదు, కోటి కాదు, కోట్లు తీసుకొస్తున్నానండి. సో అలాగా నిన్న రీసెంట్గా 6th బ్యాచ్ నుంచి సో కిషోర్ కుమార్ గారు ఫ్రమ్ నెల్లూరు అండి, 53,560 53,000 రూపీస్ వచ్చింది. నిన్న మార్నింగే పెట్టారు. అండ్ ఇంకొకళ్ళండి రీసెంట్గా నాగరాజ్ గారు ఫ్రమ్ హైదరాబాద్. సో 2 సంవత్సరాల నుంచి స్ట్రక్ అయిన పెండింగ్ అమౌంట్ 1.5 lakh వచ్చింది. థ్యాంక్ యూ అన్వర్ సార్. సో నా దగ్గరికి వచ్చిన ఆల్మోస్ట్ 1.5 monthలోనే నేను 1.5 lakh తీసుకుని 2 years స్ట్రక్ అయిన అమౌంట్. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయిపోతామో డబ్బు ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్స్ అయిపోద్దండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ మధ్య ఏంటంటే యూనివర్స్ యొక్క సైన్స్ చెప్తున్నాను. సో అయితే ఈరోజు 5 signs ఆఫ్ ద యూనివర్స్ ఏంటో చూద్దాం. 5 signs ద యూనివర్స్ మనం టెస్ట్ చేస్తుంటుంది. సో భగవంతుడు అప్పుడప్పుడు మనం అంటుంటాం, భగవంతుడు మనం టెస్ట్ చేస్తుంది, యూనివర్స్ కూడా మనం టెస్ట్ చేస్తుంది. ఆ సైన్స్ ఏంటో చూద్దాం మేడం. సైన్ నెంబర్ 1 ఏంటంటే యూనివర్స్ విల్ గివ్ యూ గ్లిమ్స్. అంటే ఇందాక మీరు అన్నారు ఒక షార్క్ లాగా, అంటే ఒక షార్క్ లాగా సింపుల్గా ఇస్తుంది, మళ్ళీ యూనివర్స్ తీసేసుకుంటుంది. ఎందుకు తీసేసుకుంటుంది, ఎందుకు ఇచ్చింది, ఎందుకు తీసేసుకుంటుంది, అవకాశం ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, మళ్ళీ ఎందుకు తీసేసుకుంటుంది అంటే బికాస్ మనం ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది అంటే చాలామంది ఇంకా రెడీగా లేము అనేసి అర్థం అనమాట. ఒక పిక్చర్ కూడా చూపిస్తానండి. కానీ అలా ఇస్తుంది అంటే మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు అంటే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది అనమాట. మీరు ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చారని అర్థం. తీసేసుకుందంటే ఇంకా రెడీగా లేరని అర్థం. సో బట్ మీరు గుర్తించాల్సిందంటే ఎస్ నేను రైట్ ట్రాక్లో ఉన్నాను. ఒక పిక్చర్ చూపిస్తానండి. ఎలా ఉంటారంటే కొంతమంది సడన్గా మీటింగ్ అంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ కుర్రోడు, నాన్న నీకు ఇప్పుడు మీటింగ్ ఉంది, నువ్వు ఆన్లైన్లో కనిపించాలి, రెడీ అన్ని బంగాళదుంపలు ఉల్లిపాయలని పెట్టుకో అంటే ఈ విధంగా కూర్చున్నాడు. పైన రెడీ అయ్యాడు. సో పైన టక్కగా షర్ట్ కట్ వేసేసుకుని టక్ వేసుకున్నాడు, కింద షార్ట్ వేసుకుని కూర్చున్నాడు. పైకి అంటే ఆన్లైన్లో కనిపించినట్టుగా ఏం కనిపిస్తుంది, అబ్బా ఇది ఎంత బాగా రెడీ అయ్యాడరా, రెడీ ఉల్లిపాయలు పెట్టుకున్న పక్కన ఒక బెండకాయ ముక్క పెట్టుకున్నా అంటే అలా చూపిస్తుంది అనమాట. చూసినట్టు ఏమనుకోండి రెడీగా అంతా నీట్గా రెడీ బట్ ఎవరు చూసినా చూడకుండా యూనివర్స్ అనేది చూస్తుంది. ఎస్, అందువల్ల ఏంటంటే ఏదైనా అవకాశం వచ్చి డబ్బులు వచ్చి వెంటనే వెనక్కి వెళ్ళిపోయిందంటే మీరు పూర్తిగా రెడీగా లేరు అని అర్థం. సో దాన్ని ఏం చేయాలప్పుడు మన స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అలాంటి అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇలా 9 days ప్రోగ్రామ్కి రావాలి. చాలా సందర్భాల్లో ఏమవుతూ ఉంటుందంటే మనీ కావాలి, అవసరం ఉందని తెలుస్తూ ఉంటుంది, దానికి తగ్గ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. బట్ పిక్ చేసుకునే సమయంలోనే ఇది సరిగ్గా పనిచేయదు, చాలా మందికి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. బాగా నిన్న ఒక వీడియోలో చెప్పాను, ఒక వీడియో కానీ ఒక మెసేజ్ కానీ ఒక పర్సన్ నుంచి పదే మీకు కనిపిస్తుంది అంటే యూనివర్స్ మీకు వెళ్ళు అనే సంకేతం అయితే ఖచ్చితంగా మనకు తగులుతుంది. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం అండి. సో అందువల్ల అంటే ఆ సైన్ మీరు ఇందాక అన్నారు క్యాచ్ చేయాలి, అది కంపల్సరీగా అనమాట. సో సైన్ నెంబర్ 2 ఏంటంటే యూనివర్స్ గివ్స్ యూ సంథింగ్ ఇస్తుంది, కొంచెం ఇస్తుంది. అంటే పెద్దగా ఆలోచించినప్పుడు అంటే చాలా పెద్దగా సంపాదిద్దాం అనుకున్నాం కదా, ఇంత చిన్నది వచ్చింది ఏంటంటే ఎందుకు చిన్న అవకాశం వచ్చిందంటే ఫస్ట్ యూనివర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది అనమాట. హ్యాండిల్ చేయగలవా లేదా అనేసి అనమాట. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తండ్రికి ఒక పాప ఉందండి, 3.5 years పాప ఉంది, 4 years పాప ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. నాన్న ఒక లెగ్ పీస్ చికెన్ అడిగింది, ఇస్తారా? ఎవరు ఫస్ట్ చిన్నది చింపేసి ఇస్తారు. నాన్న నేను అడిగింది లెగ్ పీస్ కదా, నువ్వేటి చిన్న ముక్క ఇచ్చావంటే తండ్రి ఏం చేస్తాడు, టెస్ట్ చేస్తాడు తినగలదా లేదా అని చెప్పేసి. సో యూనివర్స్ కూడా ఫస్ట్ ఒక ముక్క ఇస్తుంది, ఆ తర్వాత పెద్ద జాడీ ఇస్తుంది అనమాట. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆవకాయ అడిగినప్పుడు అతను చేయి పట్టమంటే ఓటేస్తాడు అనమాట. సార్ తీసుకుని టేస్ట్ చేయండి అంటే అన్న చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు, జాడీ ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా యూనివర్స్ కూడా ఫస్ట్ చిన్నది ఇస్తుంది, తర్వాత పెద్ద జాడీ ఇస్తుంది. అది మనం తెలుసుకోవాలి, కంగారు పడిపోకూడదు. అంటే ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక పర్సన్, ఒక స్టోరీ చెప్తానండి. ఒక పర్సన్ బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు, ఏదో ఒక అవకాశం వచ్చింది, సడన్గా ఒక అవకాశం ద్వారా ఒక ప్రమోషన్ ద్వారా ఒక డబ్బు వచ్చింది. ఆ డబ్బుని తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా ఒక లాటరీ టికెట్ కొనేసాడు, మొత్తం వచ్చిన డబ్బు అంతా కూడా. సో ఆ లాటరీలో డబ్బు పోయింది అనుకోండి,
యూనివర్స్ మళ్ళీ డబ్బు ఇవ్వదు. అంటే చాలామంది ఏం చేస్తారంటే మిలినియర్స్ చేసే ఫస్ట్ పని, మీ అందరూ బిలినియర్స్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ వచ్చిన డబ్బుని ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత మీరు సేవ్ చేస్తారా, ఎక్స్పెండిచర్ చేసి కొనుక్కుంటారా, ఏదైనా చేయండి. ఫస్ట్ ఎవ్రీ మంత్ మీకు శాలరీ వచ్చిందా, బిజినెస్లో లాభం వచ్చిందా, ఫస్ట్ ఇన్వెస్ట్. దాని తర్వాత మీరు కొనుక్కోండి. చాలామంది నేను ఒక క్లయింట్ని అడిగాను, సార్ మీకు ₹1,00,00,000 ఇస్తే ఏం చేస్తారు? సార్ నేను ఫుల్ షాపింగ్ వెళ్ళిపోతాను సార్. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేస్తారు? సార్ నేను ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళిపోతాను. ఓకే వెరీ గుడ్. అండ్ ఇంకేం చేస్తారు? సార్ అప్పులు తీర్చేస్తాను. ఓకే వెరీ గుడ్. ఇంకా ఫైనల్గా ఏం చేస్తారు? సార్ ఏమైనా మిగిలితే దాచుకుంటాను సార్. ఓకే తర్వాత ఏం చేస్తారు? సార్ ఇంకా ఏమైనా మిగిలితే ఏదైనా కొనుక్కుంటాను సార్, ఒక ల్యాండ్ ఏదైనా. ఈ పని ఎప్పుడు చేయాలి? ముందే చేయాలి. సో అదనమాట. అందువల్ల యూనివర్స్ ఏంటంటే టెస్ట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అనుకోండి, ఏం చేస్తుందంటే నువ్వు ఎంత చిన్న అమౌంటే హ్యాండిల్ చేయలేవు, నువ్వు పెద్ద అమౌంట్ ఏం హ్యాండిల్ చేస్తావు ఇవ్వదు. నెక్స్ట్ సైన్ నెంబర్ 3కి వెళ్ళే ముందు యూనివర్స్ విల్ గివ్ యూ సంథింగ్ స్మాల్, ఇందాక అన్నట్టు. సో అది మనం మేనేజ్ చేయగలుగుతున్నామా లేదా. నా కోచ్ ఒక మాట అంటే హార్వేకర్, హౌ యూ డూ ఎనీథింగ్ ఈజ్ హౌ యూ డూ ఎవ్రీథింగ్. ఒక పనిని మీరు ఎలా చేస్తారో మిగతా పనులు కూడా మీరు అలాగే చేస్తారు. సో గొప్ప గొప్ప పనులు చేయాలంటే చిన్న చిన్న పని గొప్పగా చేయాలండి. సో ఈ పాయింట్ మీరు తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి అంటే మీరు మేనేజ్ చేయలేకపోతే, ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఈరోజు బ్యాంక్రప్ట్స్లో ఉన్నారండి. బికాస్ వాళ్ళు ఎర్న్ చేయడంలో హీరోస్, మేనేజ్ చేయడంలో జీరోస్. సో నేను ఒకప్పుడు బాగా ఎర్న్ చేశాను కొన్ని సంవత్సరాల క్రితం, మామూలు డబ్బులు కాదు, బాగా డబ్బు సంపాదించాను. బట్ నేను ఆ టైంలో నాకు మేనేజ్మెంట్ తెలియదు బాగా, అంటే మళ్ళీ నార్మల్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ట్రైనింగ్ చేసిన తర్వాత అర్థమైంది, ఎర్న్ చేయడం వల్ల ధనవంతులు అవ్వరు, మేనేజ్ చేయడం వల్ల మాత్రమే ధనవంతులు అవుతారు. సో యూనివర్స్ విల్ నాట్ గివ్ యూ మోర్ మేనేజ్ చేయలేకపోతే. ఇదండి నెక్స్ట్ సైన్ నెంబర్ 3, యూనివర్స్ విల్ గివ్ యూ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజ్ సిచ్యువేషన్స్. ఒక్కోసారి లైఫ్లో ఎలా ఉంటుందంటే, వై మీ నాకే ఎందుకు రా ఇలా జరుగుతుంది, అసలు నేను ఎవరికి అన్యాయం సార్, చీమకు కూడా నేను అన్యాయం చేయలేదండి అని అంటారు. చీమకు కూడా. కానీ మీరు అర్థం చేసుకోవాలి, యూనివర్స్ విల్ టెస్ట్ యూ. చాలామంది ఏమంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతున్నావు? నమ్ముతున్నాను. ఒక యూనివర్స్ నమ్ముతావు? నమ్ముతున్నాను. ఒక 2-3 గట్టిగా దెబ్బలు తెలిసి యూనివర్స్ లేదు ఎట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ అదే అంత అబద్ధం. అంటే యూనివర్స్ కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటుంది. సో అప్పుడప్పుడు చూడండి, నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను. మనం ఏదైనా పిల్లలకు బొమ్మలు కొనేటప్పుడు వెంటనే ఇస్తామా? ఇవ్వం. సో వాళ్ళని ఏదో చిన్నది అల్లరి పెట్టి అప్పుడు ఇస్తాం అనమాట. సో మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మీకు నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే మీకు ఏదో పెద్దగా రాబోతుంది. ఎందుకంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరగగానే ఒక్కోసారి ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ కూడా భయంగా కనిపిస్తుంది. ఇది నిజం అండి. సో ఎందుకనంటే వాళ్ళు మామూలుగా అన్నా కూడా, ఎందుకంటే స్టార్టింగ్ డబ్బు ఉంటే వాళ్ళు ఏమంటారంటే డార్లింగ్ అంటారు, లేకపోతే డెవిల్ అంటారండి. ఇది నిజం. నా దగ్గర చాలామంది క్లయింట్స్ కౌన్సిలింగ్కి వస్తుంటారు, ఎక్కువ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అనమాట. సార్ మా ఆవిడ తినేస్తుంది సార్, డబ్బు లేకపోతానంటే ఆవిడ నేనేమన్నానండి, నేను మామూలుగానే మాట్లాడాను, ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అప్పుడు నా వల్ల కాదు, నువ్వు వెళ్ళిపో నా నుంచి అనాలనిపిస్తుంటుంది, కానీ కొంతమంది అనలేరు అనమాట. సో అందువల్ల డబ్బు లేకపోతే ఫ్రస్ట్రేషన్స్ వచ్చేస్తుంటుంటే, కానీ మీరు అర్థం చేసుకోవాలి, యూనివర్స్ మీకు ఏదైనా షేక్ చేస్తుందంటే, మీరు ఏదైనా ఒక జ్యూస్ బాటిల్ కొనేటప్పుడు దాని మీద ఉంటుంది షేక్ వెల్ బిఫోర్ యూస్, అంటే మీరు తాగే ముందు బాగా వాడండి. అదేవిధంగా యూనివర్స్ కూడా మీకు ఏదైనా ఇచ్చేటప్పుడు బిఫోర్ యూస్ ఇట్ విల్ షేక్ యూ. మిమ్మల్ని వాడే ముందు అది బాగా ఖచ్చితంగా షేక్ చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు. నెక్స్ట్ ఎవ్రీ ఛాలెంజ్ లైఫ్లో ఏదైనా బాగా ఎఫర్మేషన్స్ చేస్తూ అన్నీ బాగానే చేస్తూ కూడా మీకు ఛాలెంజెస్ వస్తున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పజిల్. ఇట్స్ లైక్ ఎ పజిల్. మన యూనివర్స్ ఒక పజిల్ ఇచ్చిందనమాట. దీన్ని మనం సాల్వ్ చేయాలి, మీ బ్రెయిన్ వాడాలి. బికాస్ ఎంత పజిల్ సాల్వ్ చేస్తే మైండ్ అంత షార్ప్ అవుతుంది. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుందంటే కంగారు పడిపోకూడదు. మీరంటే ఒక యూనివర్స్ నన్ను టెస్ట్ చేస్తుందని మీరు జాగ్రత్తగా అనుకోవాలన్నమాట. సైన్ నెంబర్ 4 అనుకున్నాం కదా, యూనివర్స్ విల్ టెస్ట్ యూ. అంటే అసలు ఆ గోల్తో మీరు అలైన్మెంట్ ఉన్నారో. చాలామంది ఎలా ఉంటారంటే వారం 10 రోజులు చేస్తారు, రాకపోతే పక్కన పడేస్తారు, ఇంకో దానికి వెళ్ళిపోతుంటారు అనమాట. సో మీరు కమిటెడ్గా ఉన్నారా లేదా. అండ్ స్టార్టింగ్లో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏ పని చేసినా కిందకి లాగుతూనే ఉంటాయి, పీతలు కొన్ని ఉంటాయి అనమాట. నేను కూడా స్టార్టింగ్లో యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు విపరీత నెగిటివ్ కామెంట్స్. సో నేనేంటంటే పట్టించుకోకూడదండి, పట్టించుకోకూడదు. ఫస్ట్లో మనల్ని డబ్బు గురించి చెప్పినప్పుడు డబ్బా రైడ్ వచ్చినా అన్నది. ఇప్పుడు ఎక్కడ మీరు నా వీడియోస్ చూడండి, ఫుల్ పాజిటివ్ కామెంట్స్, ఎక్కడ ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు పీపుల్ అంటూనే ఉంటారు. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్టేడియంలో ఆడేవాళ్ళు 11 మంది గోల్ చేయరు, మిగతా ఆడియన్స్ అంతా గోల్ చేస్తారు. సో మీరు ఆట చూసేవాళ్ళ, అది పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టే ఫోకస్డ్. అలా డిస్ట్రాక్షన్ అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఫోకస్డ్గా ఉండాలండి. యాక్సిడెంట్స్ ఎప్పుడు అవుతాయంటే పక్కకు చూసినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. సో మీ గోల్ పట్ల ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. యూనివర్స్ ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తుందంటే, ఒకటి యూనివర్స్ పైన నమ్మకం ఉండాలి, కంటిన్యూ యాక్షన్ ఉంటూ కమిటెడ్గా ఉండాలి.
కమిటెడ్. ఏదైనా అఫర్మేషన్స్ చేసిన, విజువలైజేషన్స్ అయినా 90 days ఎవరైతే చేస్తారో దీన్ని WC అంటారు, వెల్త్ కండిషనింగ్. వాళ్ళకే మేనిఫెస్టేషన్స్ అవుతాయండి. అండ్ లాస్ట్గా సైన్ నెంబర్ 5, లాస్ వచ్చినా కూడా చూడండి, యూనివర్స్ మీ నుంచి ఏదో ఒక పెద్ద లాస్ జరుగుతుంది అంటే యూనివర్స్ మీకు పెద్దగా ఇవ్వబోతుందని అర్థం. ఇది నాకు కొన్ని ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు అవునా నిజం అనిపించింది అనమాట. యూనివర్స్ విల్ టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ యూ. అందుకే మనకు ఒక సామెత ఉందండి, భగవంతుడు ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడు. సో అందువల్ల ఏంటంటే యూనివర్స్ మీకు ఎప్పుడైనా మీ నుంచి తీసుకెళ్ళిపోతుందంటే యూనివర్స్కి తెలుసు మీకు మీ నీడ్ ఏంటి, వాంట్ ఏంటి. చాలామంది ఏంటంటే నీడ్ మేనిఫెస్టేషన్ చేస్తుంటారో వాంట్ని వదిలేస్తుంటుంటారు. సో యూనివర్స్కి తెలుసు మీకు ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు. సో ఆ విధంగా అంటే ద యూనివర్స్ నెవర్ టేక్స్ వితౌట్ గివింగ్ సంథింగ్ ఇస్ బెటర్. ఏదైనా మనం తీసుకుంటుందంటే లాస్ వచ్చిందంటే డోంట్ వరీ, అంతకన్నా పెద్దది ఇవ్వబోతుంది. బ్యాలెన్స్డ్గా ఉండాలి, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్. మేడం. చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో బ్యాచ్ ఎప్పుడు? ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ 30th అండి. ఈ మంత్ సెప్టెంబర్ 30వ తారీఖు నుంచి జరగబోతుంది. ఈసారి బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్. అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్, ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్. అయితే మీరు అన్నిటికన్నా జీవితంలో అతిపెద్ద మ్యాగ్నెట్ ఏంటి అవ్వాలంటే మనీ మ్యాగ్నెట్ అయితే. ఎందుకంటే ఒకటి ఉంటుందండి, అంటే అన్ని నొప్పులకి జొండు బాంబ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్కి ఒక బాంబ్, అదే మనీ బాంబ్. జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి. సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలని, ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్, పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్. సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ వీ కెన్ అట్రాక్ట్ డ్రీమ్ హౌస్. ఓన్ హౌస్ కాదండి, డ్రీమ్ హౌస్. ఓన్ కార్ కాదు. నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు. ఓన్ కార్ కాదు, డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ పెళ్ళి అయిపోతే సార్ మా పరిస్థితి ఏంటి అని అనేవాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ని కూడా మార్చుకోవచ్చు. సో ఇలా ఎందుకనంటే సో చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటేనే లైఫ్ బాగుంటుంది, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు. సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే, పీపుల్ని అట్రాక్ట్ చేయాలి, బిజినెస్లో ఉన్నారా, సేల్స్లో ఉన్నారా, మార్కెటింగ్లో ఉన్నారా, ఎనీ బిజినెస్, వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ని ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ చేయబోతున్నా. అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. సో టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను. స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్గా లాంచ్ చేయబోతున్నానండి. ఐస్కంతం లాగినట్టు మ్యాగ్నెట్. గ్రేట్ బ్యాచ్ అన్న, గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్. ఎస్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో మీరు ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు September 30th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో September 30th ఉంటుంది. చాలా పెద్ద బ్యాచ్, అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.